హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడాను. ఆదిత్య, నీకు వైజాగ్ నగర ప్రజలకు కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ నాగభయ్య, ఆల్ గుడ్. ప్రేక్షకులకి, శ్రోతలకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ పండగ సీజన్ ఫ్రమ్ దసరా టు సంక్రాంతి బాగా గడిచిందని తెలుస్తున్నాం. ఇంకా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లెక్క ఎంతకు చేరింది ఏమన్నా ఉందా? గట్టిగానే చేరింది సార్. అండ్ దెర్ ఇస్ ఉత్తి హైప్ మాత్రమే కాకుండా ఆన్ ద గ్రౌండ్ గత 15-20 రోజుల నుంచి దెర్ ఇస్ యాక్చువల్లీ సమ్ రియల్ ఎస్టేట్ పరంగా మార్పులు వినబడుతున్నాయి. రేట్లు జనాలు పెంచడాలు, కొన్ని ట్రాన్సాక్షన్స్ ఆ రేట్లకు జరగడాలు. సో పీపుల్ ఆర్ పుట్టింగ్ మనీ వేర్ దేర్ వర్డ్స్ ఆర్. ఎన్నాళ్ళ పాటు ఉత్తి హైప్ లో ఉన్నది కాస్త, సో దట్ గివ్స్ అస్ ఎ లిటిల్ హోప్. సో ఒక మంచి శుభవార్తతో మొదలుపెట్టాము పాడ్కాస్ట్. కానీ ఇప్పుడు మనం మాడుకుపోయే టాపిక్ మాత్రం అంత ఆనందకరంగాను సుఖకరంగాను ఉండదు. సో ఇరుగు పొరుగు అది మన టాపిక్. ఎవరో చాలాసార్లు చాలామంది చెప్పినట్టు యూ కాంట్ చూజ్ యువర్ నైబర్స్ అంటారు కదా. కాబట్టి ఆ రకంగా చూస్తే నా దృష్టిలో ఒక ఇజ్రాయెల్ తర్వాత అంత దరిద్రమైన నైబర్హుడ్లో ఉన్న అదృష్టం మనకే పట్టింది, భారతదేశానికి. అఫ్ కోర్స్ దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళు కూడాను. ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్గా రాజ్యాలు అలా పెరగటం తగ్గటం, అలాగే ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవటం, ఇది శతాబ్దాల మీద అలా జరిగే అవకాశం లేకుండా వీళ్ళు చాలా వరకు భూభాగాల్ని కలిపేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పాలించి, దాని తర్వాత సడన్గా ఏదో టాయిలెట్కి వెళ్ళాలన్నంత అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అందువల్ల ఈ బుక్ చదివే ఉంటావు కదా, శామ్ డార్లింపుల్, విలియం డార్లింపుల్ కొడుకుది ఏంటది, షాటర్డ్ ల్యాండ్స్. దాంట్లో రాసినట్టు ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అటుపక్క ఎంఎన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాడి నుంచి మొదలుపెట్టి ఆఫ్ఘనిస్తాను, ఇప్పటి పాకిస్తాను, కోర్స్ ఇప్పటి ఇండియా, ఇప్పటి శ్రీలంక, ఇప్పటి బంగ్లాదేశ్, ఇప్పటి బర్మా దాకా కూడాను దాదాపు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఒకే అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. అంటే ఆ కాంటెక్స్ట్లో చెబుతున్నాను అనమాట. వాళ్ళేమో హడావుడిగా 1940s శ్రీలంకతో మొదలుపెట్టి మిగతా వాళ్ళకి కూడాను స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు కదా. ప్రస్తుతం ఎలా ఉంది మన పరిస్థితి, మన ఇరుగు పొరుగు వారితో బంధాలు ఎలా ఉన్నాయనేది మాడుకునే ముందు, గత 80 ఏళ్ళుగా ఓవరాల్గా మనం అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా బాగానే చేశారంటావా, అంటే సత్సంబంధాలు నిలబెట్టుకోవడానికి? చాలా మంచి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్ సెట్ చేయడంలో మీకు మీరే సాటి సార్. అంటే ఇప్పుడు మొత్తం థాట్లన్నీ కూడా అలైన్ చేసేస్తారు మీ ఇంట్రడక్షన్ తోటి. ఎస్, ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, మనం కూడా అప్పుడే ఇండిపెండెంట్ అయిన నేషన్ గా కానీ మనం తీసుకుంటే వీళ్ళతో పాటు మనకు కూడా అప్పుడే కదా ఒక ఐడెంటిటీ వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడడం అదంతా. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ బీన్ రీజనబ్లీ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అవర్ సెల్ఫ్. ఈ ఏరియాకి మనమే పెద్ద దిక్కు అన్న స్థాయికి మనం, ఎస్పెషల్లీ 1980s తర్వాత, 1971 ఈ వార్ తర్వాత 1980s 90s లో మన లిబరలైజేషన్ వచ్చాక మన ఎకానమీ కొంచెం ఇలాగా జూలు విదిలించుకుని మనకి సత్తా ఉంది అని చెప్పుకునే స్థాయి తర్వాత, ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ వీ హ్యావ్ డన్ రీజనబ్లీ వెల్ ఏమో అనుకోవాలి. అంటే ఆ పర్టికులర్ డికేడ్స్ మాత్రమే చూసుకుంటే వీ హ్యావ్ డన్ వెరీ వెల్ అనాలి. అంటే మనం వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ యాజ్ అ ప్యారలల్ ఎకనామిక్ పవర్ అండ్ రీజనల్ బిగ్ బ్రదర్ అనే స్థాయికి మనం ఎదిగాము అన్నందుకు మెచ్చుకోవాలని అనాలి. డూ యూ అగ్రీ? అవును, తప్పకుండా అది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మన నైబర్హుడ్లోనే కాదు, ప్రపంచ జియో పాలిటిక్స్లో కూడాను చూసుకుంటే ఒక మెచ్యూర్ రోలే పోషించింది భారతదేశం ప్రధాని నెహ్రూ టైం నుంచి. ఏంటంటే సైడ్స్ తీసుకోకుండా నాన్ అలైన్డ్ మూమెంట్ దాన్ని లీడ్ చేయటం కానీ, అలాగే ఇక్కడ కూడా సౌత్ ఏషియా, సోకాల్డ్ సౌత్ ఏషియాలో ఈ సార్క్ అనేది అది ఉండేది కదా. మనం చిన్నప్పుడు డీడీలో చాలా సార్క్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేవాళ్ళం. అలా ఈ నైబర్హుడ్లో ఉన్న 6-7 కంట్రీస్తో హెజమోనిక్గా ప్రవర్తించకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేయటం,
అంతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమ్మీడియట్ గుర్తొచ్చేది ఏంటంటే, అప్పుడు మాల్దీవ్స్లో ఒక మిలిటరీ కూ అయితే కనుక మన వాళ్ళు వెంటనే అక్కడ పంపించి మన సైన్యాన్ని దే రిస్టోర్డ్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ డెమోక్రసీ ఆర్ అథారిటేరియన్ డెమోక్రసీ వాట్ ఎవర్ దేర్ ఇస్. కానీ దాన్ని అదనంగా తీసుకుని ఆ దేశాన్ని ఆక్రమించడం ఇలాంటి ఏదో పనులు చేయలేదు ఎప్పుడు. సో ఆ రకంగా ఐ థింక్ అంటే వీ హ్యాడ్ ఎ వెరీ డీసెంట్ ట్రాక్ రికార్డ్. కానీ గత 3-4 ఏళ్ళకైతే కనుక కొంచెం ఆ, చాలా వరకు స్వయంకృత అపరాధాలు కాకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కానీ నువ్వు చెప్పేది నాలో ఉంది. ఓకే. వేర్ ఆర్ వి టుడే అండ్ వాట్ లెడ్ టు దిస్ అనేది. మనం కూడా నెహ్రూ గారి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లాగా ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ లోని మనం ప్రభుత్వానికి ఏ విధంగానూ అపోజిషన్ కి కానీ ప్రభుత్వానికి కానీ అలైన్ అవ్వకుండా వీలైనంత వరకు ఫ్యాక్ట్స్ చర్చిద్దాం. బికాస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ బ్రాడ్ బేస్డ్ అండ్ మనం దాన్ని డిక్లేర్ చేసేయడం అని కాదు కాబట్టి. నౌ ఇందులో టిల్ 91 నుంచి పట్టుకొద్దాం. అంటే వీ హ్యావ్ మరి 80 ఏళ్ళ క్రితంది. అఫ్ కోర్స్ అందులోని పివటల్ మూమెంట్ ఇందాక అనుకున్నట్టు వాజ్ బంగ్లాదేశ్. ఇప్పుడు అసలు ఈ పాడ్కాస్ట్ మనం చేద్దాం అనుకోవడానికి కూడా ఒక పెద్ద కారణం ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ డిటెరియేషన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ ఆల్ వెదర్ ఫ్రెండ్ బంగ్లాదేశ్. నేను ఆల్ వెదర్ ఫ్రెండ్ ఎందుకు అంటున్నాను, మనకు చాలా కంగాలీలే ఉన్నాయి, వాళ్ళ తాలూకా బార్డర్ ఇష్యూస్ కానీ చాలా ఉండుండొచ్చు. కాకపోతే మనం ప్రపంచ చరిత్రలో ఒక దేశానికి లిబరేషన్ మనమే ఇప్పించాము అన్నప్పటి నుంచి మనమే వాళ్ళకి ఒక రకంగా ఒక పెద్ద దిక్కు, పెద్ద అన్నయ్య, బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇలా ఉన్న ఒక దేశం తాలూకా డిటెరియేషన్ పాకిస్తాన్ తోటి ఎలాగో ఉంది మాట్లాడుకుందాం. బట్ పాకిస్తాన్ ది ఇట్ ఈస్ నాట్ న్యూ. వేర్ వీఆర్ ఇస్ అ స్లైట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. వీ హ్యావ్ నాట్ బీన్ హియర్, అది అకార్డింగ్ టు వాట్ ఐ రీసెర్చ్. అయితే ఆ బంగ్లాదేశ్ తాలూకా డిటెరియేషన్ సడన్ గా హ్యాస్ మేడ్ అస్ వేకప్ అండ్ స్మెల్ ది కాఫీ. ఇలాగా కాఫీ పుచ్చిపోయింది వాసన, బీన్స్ వచ్చాయి సడన్ గా మనకి మంచి కాఫీ స్మెల్ కాకుండా. బికాస్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అది కదా మనకు అసలు ఇవాళ ట్రిగర్ పాయింట్ ఫర్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్. సో 1971 లిబరేషన్, ఆ పర్టికులర్ ది తర్వాత మనకి పెద్ద పివటల్ మూమెంట్ ఇన్ దిస్ ఏరియా వాజ్ 91 మన లిబరలైజేషన్. దాంతో మొదలెట్టుకున్నాం కదా. 91 లిబరలైజేషన్ తర్వాత ఇండియా వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ దిస్ ఎంటైర్ రీజియన్. అండ్ ఈ సార్క్ తాలూకా దీంట్లోని ఆల్మోస్ట్ 75% జీడిపి మనం వచ్చే అంత స్థాయికి మనం ఒక పెద్ద అన్నయ్యలాగా నించున్నాము అని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ అవర్ రీజనల్ నైబర్స్ మనం మాట్లాడుకుని ఇప్పుడు మీరు చెప్పిన దేశాలు అంటే మనకి ఇటుపక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మియాన్మార్, కింద శ్రీలంక, కొంతవరకు ఈ చిన్న వాళ్ళు లైక్ మాల్దీవ్స్ ఆర్ ది అదర్ స్మాలర్ నేషన్స్ విచ్ వన్స్ ఇన్ వైల్. ఇంకా భూటాన్, నేపాల్ ఆ రెండు మాత్రమే. భూటాన్, ఎస్, కరెక్ట్. సో ఈ దేశాలన్నీ కూడాను దే వర్ డిపెండెంట్ ఆన్ ఇండియా ఫర్ మెనీ ఫ్యాక్టర్స్, రైట్ ఫ్రమ్ ట్రేడ్ రూట్స్ కి మనమే వాళ్ళకి చాలా విధాలుగా ల్యాండ్ లాక్డ్ నేషన్స్ ఇందులో కొన్ని ఉన్నాయి కాబట్టి ట్రేడ్ రూట్స్ అవ్వచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి, తర్వాత ఎనర్జీ నీడ్స్ కి ఇప్పటికీ కూడా ఇంకా ఇందులో కొన్ని దేశాలు మన మీదే ఆధారపడి ఉన్నాయి. మనకన్నా అక్కడ పెట్రోల్ ధరలు తక్కువ అని మనం ఇప్పటికి కూడా వాపోతూ ఉంటాం అప్పుడప్పుడు. మనం ఇచ్చే పెట్రోల్ రేట్లైనా, లేబర్ మార్కెట్స్ ఆన్ బోత్ సైడ్స్, స్కిల్డ్ మార్కెట్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్, అన్స్కిల్డ్ మార్కెట్ ఫ్రమ్ దెమ్ టు హియర్ కి బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియా అవ్వడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెక్యూరిటీ. వాళ్ళ సెక్యూరిటీ నీడ్స్ చాలా వరకు మనం ఇక్కడ ఉండి మన మీద ధైర్యంతో వాళ్ళు కొంతవరకు డిపెండ్ అయి ఉన్నారు అన్నది నిజం. ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ నేను చదువుతూ ఉంటే అనిపించినది ఏంటి అంటే, మల్టిపుల్ టైమ్స్ ఈ రిఫరెన్స్ వచ్చినది ఏంటి అంటే మనం మన ప్రధానమంత్రుల్లోని అస్సలు ఎక్కడా కూడా లిస్ట్ రాసినా కూడా గుర్తురాని ఒక ప్రధానమంత్రి ప్లేడ్ ఇంట్రెస్టింగ్ రోల్ అని చెప్పి ఐకే గుజరాల్ పేరు 2-3 సార్లు వచ్చింది when I was reading this అనమాట. మనం ఆయన్ని కన్సిడర్ చేయమంటే హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ 89-90 ఫ్యాక్షన్ 3-4లో ఒక ఆయన కదా గుజరాల్ గారు. అందులోని ఐకే గుజరాల్ వాజ్ ద పర్సన్ హూ గేవ్ యూనిలాటరల్ కన్సెషన్స్ టు స్మాలర్ నైబర్స్. తర్వాత చాలా మంది దాని గురించి అని చెప్పి డిప్లొమాటిక్ మన మిషన్ లో వాటిల్లో వాపోయారట. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ ని, శ్రీలంకని అయితే ఈయన వచ్చి నేనే మీకు పెద్ద దిక్కు అన్నంతలాగా వరాలు కురిపించారట వాళ్ళ మీద. ఐఆమ్ ది బెనైన్ రీజనల్ లీడర్. అంటే అప్పటికి ఇంకా మనకు లిబరలైజేషన్ అది అవ్వలేదు కాబట్టి వీఆర్ నాట్ అన్ ఎకనామిక్ సూపర్ పవర్ కదా, వీఆర్ నాట్ ఎకనామికల్లీ మైటీ. వాళ్ళకన్నా చాలా పెద్ద దేశం ఆఫ్ కోర్స్, కానీ సో ఆయన చాలా వరాలు కురిపించారు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ ఉండి ఐ జస్ట్ బ్రాట్ దట్ అప్. ఓకే, బంగ్లాదేశ్, అన్ని కంట్రీస్ నేను ఐ విల్ కవర్ దెమ్ ఫర్ 2 minutes నాగారు అండ్ దెన్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ హౌ విల్ స్ట్రక్చర్. సో 6 December 1971 ని ఫస్ట్ బంగ్లాదేశ్ ని గుర్తించిన దేశం ఇండియా ప్రపంచంలో. అసలు ఎస్, బంగ్లాదేశ్ యాజ్ అ కంట్రీ రాదర్ దాన్ బీయింగ్ ఈస్ట్ పాకిస్తాన్ గుర్తించిన దేశమే మనం.
తర్వాత ముజీబ్ వాజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. మనమే ఆయన్ని పవర్ లోకి తీసుకురావడం. తర్వాత న్యాచురల్లీ దట్ కంటిన్యూడ్ విత్ షేక్ హసీనా తాలూకా గవర్నమెంట్ కి చాలా వరకు మనం వీవర్ బెస్ట్ ఫ్రెండ్స్. దట్ కంటిన్యూడ్ టిల్ వెరీ రీసెంట్లీ ఆల్సో. మీరు ఇందాక 3-4 ఇయర్స్ అన్నారు కాబట్టి ఈవెన్ యాజ్ రీసెంట్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను, ఇప్పుడు 2015 లోనే దెర్ వాజ్ అ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ విచ్ వాజ్ కన్సిడర్డ్ టు బి ఎ పివటల్ మూవ్. దట్ ఓకే, చాలా సంవత్సరాల నుంచి మనకున్న బార్డర్ ఇప్పటి నుంచి కొంత ఈజ్ అప్ అవుతుంది అన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ వాజ్ అవర్ స్ట్రాంగెస్ట్ నైబర్హుడ్ పార్ట్నర్షిప్ అనేది నిజం ఇన్ మెనీ వేస్. బికాస్ బంగ్లాదేశ్ ఆల్సో ఎకనామికల్లీ మరీ పనికిరాని దేశం ఏం కాదు. దే హ్యావ్ ఆల్సో గ్రోన్ ఇన్ మెనీ వేస్. సో మిగిలిన దేశాలలాగా యూనిలాటరల్ గా ఒక వన్ సైడ్ మనం ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం లాగా కాకుండా దే హావ్ బీన్ అవర్ స్ట్రాంగెస్ట్ నైబర్హుడ్ పార్ట్నర్షిప్ అని చెప్పి. నౌ వాట్ హ్యాపెండ్, హసీనాస్ ఎగ్జిట్ అండ్ దెన్ యూనస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాంటీ ఇండియా రెటరిక్ మనకు లాస్ట్ ఇయర్ నుంచి గట్టిగా బంగ్లాదేశ్ లో వినబడ్డం. ఎస్పెషల్లీ దానికి ఒక రిలీజియస్ రంగు పులిమి, హిందువులు కొంతమంది హతమార్చబడి, ఇంకా నిన్న మొన్న కూడా ఇంకా ఏవో జరుగుతూ లించ్ అయిపోయిన హిందువుల తాలూకా ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఏం చేశారు. బంగ్లాదేశ్ తాలూకా మనకి బంగ్లాదేశ్ కి ఉన్న బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఇస్ కాటన్ అండ్ టెక్స్టైల్. మనకి వి గివ్ కాటన్, దే ఆర్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ సూపర్ పవర్స్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్స్టైల్. కాబట్టి ఆన్ బోత్ సైడ్స్ మనకి బంగ్లాదేశ్, శ్రీలంక బోత్ టెక్స్టైల్ పరంగా ఆర్ వెరీ స్ట్రాంగ్, ఇన్ అడిషన్ టు ఇండియా బీయింగ్ అ టెక్స్టైల్ సూపర్ పవర్ ఆఫ్ కోర్స్. సో మనకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కామన్ థింగ్స్ కదా. బంగ్లాదేశ్ ఏం చేసింది, కాటన్ యార్న్ ఇంపోర్ట్స్ గట్టిగా కుదించింది మన దగ్గర నుంచి వెళ్తున్న దాంట్లోని. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ని మన వెళ్తున్న పోర్ట్లను ఆపేసిందిట. ఆపేస్తే ఇండియా ఏం చేసింది, వి రిటాలియేటెడ్. వి సెడ్ వి విల్, మనకున్న కంప్లీట్ లిస్ట్ లోంచి ఈ 2 సెంటర్లోంచి తప్ప మిగిలిన మేము తీసుకోమని మనం కూడా కొంత గట్టిగానే రిటాలియేట్ అయ్యాం దానికి. బంగ్లాదేశ్ వచ్చి అంటే కొంత మాట వల్లే కదా చెడింది. ఇష్టం వచ్చిన అంటే కొంత నోరు తోలడం వల్ల చాలా పెద్ద ఫ్యాక్టరే కదా అది. ఏం పట్టుకొచ్చారు, వీఆర్ ది గార్డియన్ ఆఫ్ ది ఓషన్ ఫర్ యువర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మీకు మేమే దిక్కు, మీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లు అన్నిటికి వెళ్ళాలంటే మమ్మల్ని దాటుకుని మీరు వెళ్ళలేరు అని చెప్పి యూనస్ ఒక అక్కర్లేని స్టేట్మెంట్ ఒకటి ఆయన ఇచ్చాడు. అండ్ దెన్ వాట్ దే డిడ్ ఇస్ లాస్ట్ 15 years గా ఉన్న సెక్యూరిటీ కోఆపరేషన్ మెకానిజమ్స్ మొత్తాన్ని యూనిలాటరల్ గా డిస్బాండ్ చేశారు. సో దే సెడ్ నో, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ అండ్ దే ఫార్మ్ న్యూ పార్ట్నర్షిప్స్ విచ్ వీ విల్ టాక్ అబౌట్ న్యాచురల్లీ. మనం ఇది విన్నాము. దాని తాలూకా 2-3 చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందులో 2-3 కవర్ చేయడానికి. పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇంతకు మునుపు కూడా పాకిస్తాన్ దగ్గర నుంచి తక్కువ మోతాదులోని డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసేవాళ్ళట. ఇట్ వాస్ దేర్ ఎర్లియర్ ఆల్సో, బట్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ ఉండేది. ఈ మధ్య కొంత పెరిగింది. 2023లో పాకిస్తాన్ నుంచి ఒక 12,000 రౌండ్ల అమ్యూనిషన్ వాళ్ళు కొన్నారట. ఆ నెక్స్ట్ ఇయర్ 40,000కి పెరిగిందట. ఈ సంవత్సరం అయితే దాన్ని ఏకంగాను J-10C ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, చైనాది, చాలా మంది మన శ్రోతలు కూడా వార్త చదివే ఉంటారు. 16 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చైనా దగ్గర నుంచి వీళ్ళు డైరెక్ట్ గా కొనడానికి అని చెప్పి ఒక టెండర్ ఫ్లోట్ చేసుకున్నారు. అది కాకుండా అన్నిటికన్నా మనకి పొడి చేసిన విషయం ఏమిటి అంటే, పాకిస్తానీ JF-17 థండర్ అన్న ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే వాళ్ళది ఉందో, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు అవర్ తేజస్ MK1, విచ్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా తాలూకా ఫస్ట్ అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్. మన దగ్గర ఉన్న వాటిల్లోని మన ఎయిర్ క్రాఫ్ట్ అనడానికి ఉన్నది మనం చూపించుకునేది తేజస్ ఒకటే కదా. దానికి ఆల్మోస్ట్ ఇంచుమించు సరిసేటది. అఫ్ కోర్స్ విత్ చైనీస్ ఇంటర్ఫరెన్స్, వాళ్ళది ఇంజిన్ అదంతా చైనా ఇచ్చింది న్యాచురల్లీ వాళ్ళకి. బట్ దెన్ 58% ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ మ్యాన్యుఫ్యాక్చర్డ్ ఇన్ పాకిస్తాన్, 42% కమ్స్ ఫ్రమ్ చైనా. సో ఇట్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్. అవి కొంటాను అని చెప్పి ఓ టెండర్ వాళ్ళ దగ్గర నుంచి, అవి కొంటారు కొనరు, బేసిక్ గా మనకి ఎర్రెత్తించడానికి మాత్రమే జరిగిన డిస్కషన్ ఇది అన్నది నిజం. కొన్ని కొంటారు సరదా కోసం, వాళ్ళకి ఉన్న ఫండింగ్ ఎంతో కొంత వీళ్ళు ఇస్తారు కాబట్టి. అండ్ మన యాజ్ యూజువల్ షేక్ హ్యాండ్ డిప్లొమసీలో మన వాళ్ళు లాస్ట్ టైం పాకిస్తాన్ తో చేసినట్టు క్రికెట్ ఆడతాం, సండే మ్యాచ్లు పెట్టుకుంటాం. అన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలోని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు సండేలే పడతాయి లైన్ లో, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వం. ఆ సేమ్ దరిద్రం బంగ్లాదేశ్ తో కూడా చేసాం మనం. అండ్ దెన్ T20 వరల్డ్ కప్ గురించి వార్త చూసే ఉంటారు ఆల్రెడీ జనాలందరూ. అండర్-19 మొన్న అవుతున్న మ్యాచ్ల్లో కూడాను చిన్నపిల్లలు పాపం ఇండియా అండర్-19 మన క్యాప్టెన్ వీళ్ళందరూ, ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా చూసి చిన్న పిల్లలు పాపం వాళ్ళకు కూడా ఆ షేక్ హ్యాండ్ డిప్లొమసీ అనే దౌర్భాగ్యానికి మనం తీసుకెళ్ళాం. నౌ బంగ్లాదేశ్ వాంట్స్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ T20 వరల్డ్ కప్ ఎంటైర్లీ ఇఫ్ అవర్ మ్యాచెస్ ఆర్ నాట్ కండక్టెడ్ దేర్, ఫుల్లీ నోయింగ్ దట్ ICC is also in India's hand right now. సో వాళ్ళు బేసికల్లీ సాఫ్ట్ పవర్, బ్లాక్ మెయిల్. ఓకే, నెక్స్ట్, we were very good friends with Sri Lanka. We still are decently good friends with Sri Lanka, but we were very good friends with Sri Lanka.
వాళ్ళకి ఎస్పెషల్లీ దీని తాలూకా ఇంపాక్ట్ రీసెంట్ దే మాట్లాడుకుందాం, మరి పాతవి ఐపీకేఎఫ్ ఎల్టీటీ వరకు మనం వెళ్ళొద్దు. సో రీసెంట్ గా బికాస్ గత ఎవరికి గుర్తులేదు, మనం బంగ్లాదేశ్ ని విడిపించినా బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళు పొడుస్తున్నారు మనకి. సో అంత పాతకి వెళ్ళినా మనకి మా తాతలు నేతలు తాగారని చెప్పుకోవడానికి తప్ప పెద్దగా ఉపయోగం లేదు. దే హ్యాడ్ అ డెట్ డిఫాల్ట్ ఫ్యూ ఇయర్స్ అగో, అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీలంక ఆల్మోస్ట్ దే వెంట్ డిఫాల్ట్, దే వెంట్ బ్యాంక్. సో అది అయిపోయినప్పుడు ఇండియా ప్లేడ్ మేజర్ రోల్ వాళ్ళకి, ఫైనాన్సింగ్ విషయంలో కానీ, సామాన్లు పంపించిన విషయంలో కానీ, న్యాచురల్ కెలామిటీస్ ఈ మధ్య జరిగినప్పుడు ఇండియా ప్లేడ్ గుడ్ రోల్. అరౌండ్ ద సేమ్ టైం మనకి అన్నిటికన్నా కూడా ఒక, మనం ఎలిఫెంట్ అయితే పక్కనే డ్రాగన్ చైనా ఉంది కాబట్టి మనకి పక్కన చైనా కేమ్ ఇన్ అండ్ దే ఆల్సో గేవ్ అ లాట్ ఆఫ్ లోన్స్. నౌ ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళు చేసిన పని ఏమిటి? చైనా ఎక్కడైనా చేసే పని అదే కదా, యుఎస్ తో సహా ప్రపంచం మొత్తంలో. వాట్ చైనా, హౌ డు దే గ్రో దేర్ పవర్? they convert debt that they give into assets. You don't need to repay the debt. In fact, they don't want you to repay the debt. వాడు ఇచ్చినప్పుడే లాంగ్ గేమ్ ఆడతాడు వాడు, దట్ ఓకే ఐ విల్ గివ్ యూ దిస్ డెట్, నీకు అవసరం ఉంది కాబట్టి. మనలాగా పోస్చరింగ్, ఫోటోగ్రఫీ, హడావిడి ఏముండదు. మనవాడు ఏకంగా ప్రధానమంత్రి వెళ్ళి జెండా ఊపి అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ క్రేట్ దింపి ఎవడో ఒకడికి పాపం నీళ్లు పట్టించి మనకి వెనకాతల 36 కెమెరాలు కవర్ చేసి ఒక్క కంట్లోంచి 2 నీటి బోట్లు కార్చి ఈ ఇంత మార్కస్ బారిక్లే ఫోటోగ్రఫీ మనకు ఉంటుంది. చైనా ఎవడు కనబడ్డు, వి డోంట్ ఈవెన్ సీ. ఎవడో ఇన్ కేసు వెళ్ళినా కూడా లోకల్ అంబాసిడర్ తాలూకా పిఏ వెళ్తాడు, ఓకే వచ్చింది కదా హ్యాండ్ ఓవర్ చేశాను అని చెప్పడానికి తప్ప. సో దే ఆర్ మోర్ లాంగ్ గేమ్ పీపుల్ కదా వాళ్ళు. దానికి కారణం ఉంది, ఎండింగ్ లో వస్తాను దానికి మనకి. అయితే సో చైనా సేమ్ థింగ్ దే డిడ్ ఇన్ శ్రీలంక ఆల్సో. వాట్ డిడ్ దే డూ? దే సెడ్ యూ డోంట్ నీడ్ టు రీపే అవర్ డెట్, వీఆర్ హ్యాపీ టు టేక్ అప్ అ ఫ్యూ అసెట్స్ ఇఫ్ యూ వాంట్. అండ్ ఎలా పోస్టర్ చేశారు? మీరు చేయలేరు కాబట్టి మీకు కావాలంటే దే గేవ్ దెమ్ అ డీల్ దే కుడ్ నాట్ ఆఫర్, దే కుడ్ నాట్ రెసిస్ట్. దే మేడ్ దెమ్ అన్ ఆఫర్ దే కుడ్ నాట్ రెసిస్ట్. ఏం చేశారు? మీ హంబన్ తోట తాలూకా పోర్టు మీరు ఎలాగో నడపలేకపోతున్నారు, విపరీతమైన లాసుల్లో ఉంది కాబట్టి, సో 99 year లీజ్ మాకు ఇచ్చేయండి. వెంటనే ఇచ్చారు, హ్యాపీ, ఇదిగో ఇంత డెట్ మేము దీనికి అగెనిస్ట్ గా కన్వర్ట్ చేస్తాం, ఓవర్. నెక్స్ట్ కొలంబో పోర్ట్ సిటీ 2024లో దీస్ గైస్ టుక్ ఇట్ ఓవర్. దే సెడ్ వీ విల్ టేక్ ఇట్ ఓవర్ అండ్ వీ విల్, ఉత్తి టేక్ ఓవర్ చైనా కోసం అనే కాదు, వీ విల్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్. చైనా ఇస్ గుడ్ అట్ దట్ కదా, వాళ్ళ తాలూకా టెక్నాలజీ అదంతా ఇన్స్టాల్ చేసి, కొంతమంది స్టాఫ్ ని ఇన్స్టాల్ చేసి. దాని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు వచ్చిందంటే, రైట్ ఫ్రమ్ శ్రీలంకాస్ ఇండిపెండెన్స్, ఒక చిన్న సాఫ్ట్ పవర్ విషయం ఏంటి అంటే, వాళ్ళ కరెన్సీ నోట్స్ వర్ ఆల్వేస్ ప్రింటెడ్ ఇన్ ఇండియా. సొంతంగా వాళ్ళు శ్రీలంకలో ప్రింట్ చేసుకోవడం అన్న కాన్సెప్ట్ కూడా లేదు వాళ్ళకి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2025 దే సెడ్ ఇండియా వీ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, చైనా ఇస్ గివింగ్ అస్ కరెన్సీ నోట్స్ అని చెప్పి. సో సటిల్ షిఫ్ట్స్ అనమాట, దట్ ఓకే దీనికి కరెన్సీ నోట్ ఇస్ నో బిగ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజర్, ఇట్ ఇస్ సాఫ్ట్ పవర్, అంతే కదా. సో చైనా బేసికలీ రీప్లేస్ దస్. దెన్ హంబన్ తోటలోని వాళ్ళు ఒక సినోపెక్ ఆయిల్ రిఫైనరీ కట్టించుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ దానికి. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ ఆయిల్ రిఫైనరీ, రోజుకి 2 లక్షల బ్యారెల్ కెపాసిటీ ఉన్న ఆయిల్ రిఫైనరీ వాళ్ళు కట్టుకున్నారు. చైనా తాలూకా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ అన్నది చాలా మంది మన శ్రోతలకు, మీకు ఎలాగో తెలుస్తుంది, బట్ చాలా మంది మన శ్రోతలకు కూడా తెలిసే ఉంటుంది. వేర్ డిఫరెంట్ పార్ట్లోని అది వస్తాం నెక్స్ట్ దానికి కూడా. సో అందులో దిస్ ఆల్సో ఇస్ అ క్రిటికల్ ఆస్పెక్ట్. నేపాల్ నెక్స్ట్, మనకి 1950లోని ఇండో నేపాల్ ట్రీటీ మన వాళ్ళు స్టార్టింగ్ ఇండిపెండెన్స్ అవ్వగానే కొత్తల్లోనే వచ్చినప్పుడు ఒక ఓపెన్ బార్డర్ తయారు చేసుకున్నారు మనకి నేపాల్ కి మధ్యలోని, వేర్ పీపుల్ కుడ్ గో అండ్ కమ్. మనలో ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడ ఆ బార్డర్ ఏరియాకి వెళ్ళినప్పుడు నేపాల్లోకి వెళ్ళి టీ తాగి వచ్చామని ఫోటో పెడుతూ ఉంటారు మన వాళ్ళు. లాస్ట్ టీ కొట్టు ఆఫ్ దిస్ పార్ట్ అని చెప్పి ఉన్నప్పుడు, లేకపోతే డార్జిలింగ్ వెళ్ళినప్పుడు, ఇలాంటి దగ్గర జస్ట్ బార్డర్ దాటి వెళ్ళి వచ్చి, మనకి చాలా మందికి ఓపెన్ బార్డర్ అన్న విషయం తెలిసిందే. ఎస్పెషల్లీ దానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే, Gorkha regiment entirely was formed at that particular time, with giving them unilateral access into Indian Army. ఇప్పటికి కూడా గోర్ఖా రెజిమెంట్ లోని నేపాల్ ఏరియా నుంచి చాలా మంది దే వర్క్ విత్ అవర్ ఆర్మీ అండ్ వి ప్రొవైడ్ దెమ్ విత్ డిఫెన్స్ ప్రొటెక్షన్. అయితే 2020లో ఈ చెడగొట్టి ఈ గాల్వాను ఇది అయిన తర్వాత చైనా తాలూకా ప్రెషర్ దెబ్బకి ఉత్తరాఖండ్ లోని దెర్ ఇస్ దిస్ రివర్ కాల్డ్ కాలాపాని. ఆ కాలాపాని ఏరియాలోని ఉత్తరాఖండ్ నేపాల్ బార్డర్ లో కాలాపాని లిపులేక్ అన్న ఏరియాలోని చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళు వచ్చి ఈ చెరువుది మన ఒరిజినల్ బార్డర్ మనం గీసుకున్నప్పటికీ ఎప్పటికీ మారింది, సో ఈ 335 స్క్వేర్ కిలోమీటర్లు మాది అని చెప్పి మ్యాప్ రీడిజైన్ చేస్తారు నేపాల్ వాళ్ళు వచ్చి. నేపాల్ వచ్చి ఇండియా మ్యాప్ రీడిజైన్ చేసే అంత అసలు ఆలోచన అందదు. అంటే ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ కంట్రీ, ఐ డోంట్ మీన్ టు డిమీన్ ఇట్ ఇన్ ఎనీ వే కదా. అయితే ఇంకా చేసిన పని ఏంటనుకున్నారు, 2025లో కొత్త కరెన్సీ ప్రింట్ చేసుకున్నారు వాళ్ళు. ప్రింట్ చేసినప్పుడు వాళ్ళ కొత్త 100 రూపాయల నోటు మీద ఈ కొత్త నేపాల్ మ్యాప్ ప్రింట్ చేస్తారు ఏకంగా.
అంటే విత్ అవర్ మన వాళ్ళు ఏంటంటే సాఫ్ట్ డిప్లొమసీ తోటి నో వి హంబ్లీ రెసిస్ట్ వి విల్ ఫైర్ ఐ లేజర్స్ ఫ్రమ్ అవర్ ఐస్ టైప్ లోనే ఉండగా ఏకంగా వాళ్ళ కరెన్సీ నోటు మీద ప్రింట్ చేసిన, అంటే ఎలా అయితే చైనా ఇప్పటికి కూడా అరుణాచల్ ప్రదేశ్ పట్టుకొచ్చి సౌత్ టిబెట్ ఇది నాది అని చెప్తుందో, చైనా చెప్పడం అంటే మనం జడుస్తాం అక్కడ. నేపాల్ చెప్పడం అనేసరికి ఏంట్రా ఈ గౌరవం అని చెప్పి. మియాన్మార్ మనం చాలా ఇగ్నోర్ చేసే మియాన్మార్, బర్మా ఆఫ్టర్ 2021 కూ ఇన్ దేర్ కంట్రీ, మన ఇండియన్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ చాలా ఆ దేశంలోకి వెళ్ళి ఇంతకు ముందు గట్టిగా ఎవరినైతే అనగదొక్కారో అక్కడికి వెళ్ళి దే సెటప్ ఇన్సర్జెన్సీ క్యాంప్స్, విచ్ ఆర్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్ వై అవర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోని ఈ మధ్య కాలంలో గత ఫ్యూ ఇయర్స్ లో, లాస్ట్ 3-4 ఇయర్స్ లోని లాట్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ అటాక్స్, నెక్సలైట్ అటాక్స్, మణిపూర్, మిజోరాం, వీటిలో మనం ఏవైతే వింటున్నామో దీస్ ఆర్ బీయింగ్ ఫండెడ్ ఫ్రమ్ దేర్. ఇది నిజం అనడానికి నిదర్శనం ఏంటి? మనం ఎప్పుడూ కూడాను బయట జియో పొలిటికల్ సిచ్యువేషన్ మనం కాదు అని చెప్పినా కూడా బాలీవుడ్ విల్ ఆల్వేస్ షో అస్ ద మిర్రర్. ఫ్యామిలీ మ్యాన్ లో మీరు చూసుంటే రీసెంట్ సీజన్ మొత్తం అంతాను వాళ్ళ ఈ వీడు మనోజ్ బాజ్పేయి వీళ్ళందరూ కూడాను అక్కడికే వెళ్తాడు. వాడి మియాన్మార్ బార్డర్ అవతల ఉన్న ఇన్సర్జెన్సీ క్యాంప్ ని వెళ్ళి డిస్ట్రాయ్ చేసేస్తాడు ఫ్యామిలీ మ్యాన్ రీసెంట్ సీజన్ లో. సో ఇది నిజం. మన ఇంటర్నల్ సెక్యూరిటీకి దే హ్యావ్ బికమ్ అ బేస్ నౌ. లార్జ్ ఇన్ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ బికాస్ ఆఫ్ దట్ కూ మన దగ్గరికి వచ్చేసి అది మనం చూస్తూనే ఉన్నాం. బికాస్ ఆఫ్ దట్ ఎన్ని కంగాలీలు జరుగుతున్నాయి అన్నది చెప్పి. ఎర్లియర్ చాలా పెద్ద ఇష్యూ మనకి మియాన్మార్ కి ఏంటి అంటే, వీ హ్యాడ్ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ విచ్ అలౌడ్ ఫర్ బార్డర్ రెసిడెంట్స్ టు ట్రావెల్ 16 కిలోమీటర్స్ ఆన్ బోత్ సైడ్స్. దట్ వాజ్ ది అగ్రిమెంట్. 16 కిలోమీటర్లు బార్డర్ ఏరియాలు చాలా దగ్గరలో ఉంటుంది కదా వాళ్ళకి, దే ఆర్ నాట్ డిఫైన్డ్ బై వన్ లైన్. బార్డర్ మీద ఉన్న వాళ్ళు ట్రేడ్ కి ఇటు అటు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు. సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఈ కంగాలి స్టార్ట్ అయిన తర్వాత దాన్ని హార్డెన్ చేస్తాను అంటున్నారు. దానివల్ల లోకల్లోనే దే హ్యావ్ లాస్ట్ ఫేస్. పీపుల్ డోంట్ వాంట్ దట్. వాళ్ళకి రెండు ఒకటే. ఇటువైపు వాళ్ళు ఉదయం అడవిలోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి, లేదు నువ్వు ఇది దాటకూడదు అని మనవాడు గన్ను పట్టుకుని నించుంటే దే విల్ రెసిస్ట్ న్యాచురల్లీ, బికాస్ దట్ ఈస్ దేర్ హోమ్ కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇందులో మియాన్మార్ మీద ఒక ఇంపార్టెంట్ విషయం మనకి ఏంటి అంటే, కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అని చెప్పి మన వాళ్ళు గత ఫ్యూ ఇయర్స్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారు. వాట్ ఇట్ డస్ ఇస్, ఇప్పుడు కలకత్తా నుంచి నార్త్ ఈస్ట్ కి, ఎస్పెషల్లీ మిజోరాం ఐజ్వాల్కి వెళ్ళడానికి మొత్తం పై వరకు వెళ్ళి కిందకు వచ్చి అడుగుకి రావాలి. ఐజ్వాల్ వరకు మొత్తం బంగ్లాదేశ్ చుట్టూ పైన ఆ చిన్న చికెన్స్ నెక్ లోంచి తిరుక్కుంటే వెనక్కి రావాలి కిందకి మనం. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి మన వాళ్ళు చేసిన, సిక్కిం మీద నుంచి, సో అది అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి మన వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఫ్రమ్ కలకత్తా టు మియాన్మార్ తాలూకా ఈ పోర్ట్ పేరు సిట్వి పోర్ట్, SITTWE, సిట్వి పోర్ట్ అన్నదానికి షిప్ రూట్, అక్కడి నుంచి రోడ్, ఇట్ ఈస్ ఆల్ బీయింగ్ బిల్ట్ బై ఇండియా in order to facilitate our own thing. Naturally Myanmar also will benefit from that, like what China does. కాకపోతే మనకు స్పీడ్ ఎక్కువ కదా, ఏనుగు స్పీడ్ కదా మనది. సో ఈ స్పీడ్కి మెల్లిగా మన వాళ్ళు ఒక్కొక్క కిటిక పట్టుకెళ్ళినప్పటికీ లోపు తెల్లారిపోయింది. నౌ దట్ విల్ గెట్ ఇంపాక్టెడ్ బై దిస్ ఇన్సర్జెన్సీ. పాకిస్తాన్ తోటి జీరో రిలేషన్షిప్ మనకి సిన్స్ 2016 వీ హ్యావ్ బీన్ ఆన్ ఫుల్ ఫ్రీజ్. అకార్డింగ్ టు ఇప్పుడు చరిత్ర ఏం చెప్తోందంటే, సిన్స్ 2016 టు నౌ 10 years అంటే this has actually been the longest sustained downturn in bilateral ties. Since 1947 we have never been friends, but 10 years పాటు ఫ్రీజ్ లో ఉండడం అన్నది ఇప్పటిదాకా గత 80 ఏళ్ళలో జరగలేదట. సో దిస్ హాస్ బీన్ ద లాంగెస్ట్ ఎవర్ డౌన్ టర్న్. నౌ మీరు ఇందాక స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు, దిస్ ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ఎ డీప్ ఫ్రీజ్, వేర్ ఈ రిలేషన్షిప్ మేము కట్ చేస్తున్నాం అన్నది మన డెసిషన్. మిగిలినవన్నీ మన డెసిషన్లు కాదు, దే హ్యావ్ బీన్ ఫోర్స్డ్ అపాన్ ఆన్ టు అస్. నౌ బీజింగ్, చైనా తాలూకది ఎంత చెప్పుకున్నా తక్కువే వాళ్ళ తాలూకది. వాళ్ళు ఆన్ ఆల్ 3 sides మనకి దే హ్యావ్ బీన్ స్ట్రెంథనింగ్ దేర్ ప్రెజెన్స్ త్రూ దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీంట్లో చాలా కారిడార్లు ఉన్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ డైరెక్ట్ గా ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అందుకే ఇట్ ఇస్ వెరీ క్రిటికల్. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మియాన్మార్ కారిడార్ అనేది ఒకటి ఉంది, ట్రాన్స్ హిమాలయన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ఉంది. పాకిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ గురించి పాత న్యూస్ చాలా మందికి తెలిసే ఉంటుంది, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి. హైవేలు వాళ్ళు కాష్గార్ కి వేసేయడం చాలా మంది న్యూస్ లో చూసే ఉంటారు. మియాన్మార్ లో ఒక డీప్ సీ పోర్ట్ వాళ్ళు కట్టేస్తున్నారు, క్యాక్పూ అని చెప్పిన ప్లేస్ లోని. బంగ్లాదేశ్ లో దర్ ఇస్ అనదర్ డీప్ సీ పోర్ట్ విచ్ దే హ్యావ్ ప్రపోజ్డ్ అండ్ నౌ యూనస్ గవర్నమెంట్ వాంట్స్ టు గో అహెడ్ విత్ ఇట్, వేర్ దే అఫీషియల్లీ ఆర్ సేయింగ్ దట్ దిస్ విల్ బికమ్ a place for naval vessels of China. We will officially, ఎలా అయితే ఇప్పుడు మనవాడు వచ్చే ట్రంప్ గ్రీన్లాండ్ నుంచి నేను మొత్తం అంతా పాలిస్తాను ఆ వింగ్ మొత్తాన్ని అని అంటున్నాడు, అలాగే వీళ్ళు ఓపెన్ గా దేర్ సేయింగ్ దట్ నౌ ఫ్రమ్ హియర్ వి విల్ పెట్రోల్
ఆల్ దీస్ సీస్ అండ్ ఈస్టర్న్ కారిడార్ మొత్తాన్ని మేము ఇక్కడి నుంచి చూసుకుంటాము అని చెప్పి. చైనా ఇస్ నౌ ద లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ టు బంగ్లాదేశ్, నాట్ ఇండియా. అంటే ఇండియా కాదు, ఇంతకుముందు రష్యా ఉండేది, త్రూ అస్ ఉండేది, అంటే మన నెగోషియేషన్ లో భాగంగా అది కూడా ఉండేది. నౌ చైనా హ్యాస్ రీప్లేస్డ్ రష్యా యాజ్ దేర్ బిగ్గెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. నేపాల్కి ఇంటర్నెట్ చైనా ఇస్తుంది ఇప్పుడు. దే హ్యావ్ బీన్ ఫండింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. అంటే బేసిక్ గా మనం రీజనల్ హబ్ అని చెప్పుకున్న ప్రతి ఏరియాలోని వీళ్ళు దూరి రీజనల్ హబ్ కాదు అని చెప్పి ఒక్కొక్కటి సైలెంట్ గా చాప కింద నీరు లాగా దే హ్యావ్ టేకెన్ ఓవర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. మన రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్ తాలూకది మన అరుణాచలీ సిటిజన్ ఒక చైనీస్ ఎయిర్పోర్ట్ లో ఆపేశారు అన్న వార్త మనం చూసాం ఆ లేడీని. దట్ హౌ ఆర్ యూ ట్రావెలింగ్ ఆన్ ఇండియన్ పాస్పోర్ట్, యువర్ చైనీస్ అని చెప్పి వాళ్ళకి. సో తర్వాత సైలెంట్ గా చిన్న చిన్న పనులన్నీ మన డామినెన్స్ తీయడానికి అని చెప్పి వీళ్ళకి ఎవడైనా అడగంగానే క్విక్ మనీ ఇచ్చేయడం, లేకపోతే పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్లో షీల్ చేయడం, లేకపోతే నేపాల్ బార్డర్ మారుస్తున్నప్పుడల్లా నో నో వి సపోర్ట్ నేపాల్ ఇన్ దిస్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టుగెదర్ ఈస్ ది సిచ్యువేషన్ వేర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ మనం మధ్యలో కూర్చుని ఆన్ ఆల్ సైడ్స్ మనది డిప్లొమాటికల్లీ వీఆర్ నాట్ డూయింగ్ వెల్. సో మచ్ సో దట్ ఈవెన్ పాకిస్తాన్, which I have no doubt that we have thrashed them in Sindoor. Naturally, they cannot win a war against us. Kada. Kani, they have made it appear to the whole world that they have won a victory అని చెప్పి. అండ్ దాన్ని మనమే ఎలా స్ట్రెంథెన్ చేసామంటే సియర్రా లియోన్, లైబేరియా ఇలాంటి దేశాలకు ఎక్కడి నుంచి మన మంత్రుల్ని పంపించి వాళ్ళ చేత అక్కడ స్పీచ్లు ఇప్పించి ఎందుకు ఆపరేషన్ సింధూర్లో ఇండియా గెలిచింది అని వాళ్ళని మనం కన్విన్స్ చేయాల్సిన, బేసికల్లీ వీ హావ్ మేడ్ ఫూల్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అని చెప్పిన ఒపీనియన్ తోటి. So this was the crux, sir. Before we come to the other half of this podcast, Meeru, what would you like to add? సో ఈ నైబర్హుడ్ లో కేవలం 2 దేశాల విషయంలోనే కొంచెం గత 1-2 ఏళ్లలో కొంచెం ఇంప్రూవ్ అయినాయి. ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం సంబంధాలు ఇంప్రూవ్ అయినాయి, అదొకటి. దెన్ మాల్దీవ్స్ అంతకుముందు బాగా క్షీణించినాయి, అవి కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒక స్థాయికి మళ్ళీ మంచి, ఆ 2 కొంచెం సిల్వర్ లైనింగ్ అనమాట. మిగతాదంతాను ఇలా ఉంది ప్రస్తుతం. సో నా ప్రశ్న ఏంటంటే ఈ జరిగిన పరిణామాల్లో ఏది ఇండియా స్వయంకృతం, ఏవి చైనా కానీ లేకపోతే యుఎస్ కానీ వాళ్ళు మనకంటే చాలా సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ అన్నీను. సో వాళ్ళు వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం చేసుకుంటే మనం రెసిస్ట్ చేయలేకపోవడం అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటివి ఏంటి, ముఖ్యంగా మన స్వయంకృత అపరాధాలు ఏంటి అనేది. చాలా బాగుంది సార్, వెరీ నైస్. శ్రీలంక అసలు మన తప్పు లేకుండా మనం శ్రీలంక విషయంలో చాలా బాగానే ఉన్నాము అని అనుకోవడానికి అన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయి. కానీ ఇదేంటిది శ్రీలంక మనకి కొంత నెగిటివ్ గా ఎలా తయారైంది అనుకునే, నెగిటివ్ గా అవ్వలేదు వాళ్ళు ఓపెన్ గా, బట్ వీఆర్ కైండ్ ఆఫ్ లూజింగ్ అవర్ పట్టు ఆన్ శ్రీలంక అన్న స్థాయికి చైనా పూర్తిగా వాళ్ళ తాలూకా ఇంపాక్ట్, మనది ఇందులో పెద్దగా ఏం లేదు. సిమిలర్లీ నేపాల్ తోటి వీ హ్యావ్ నాట్ డన్ బ్యాడ్లీ విత్ నేపాల్ ఇన్ ఎనీ వే. అంటే వాళ్ళతోటి ఈ ఓవరాల్ గా ఉన్నది ఉంది, నెక్స్ట్ వస్తాం దానికి. సో ఈ 2 మన తప్పు పెద్దగా కాదు. అంటే మనం వి ఢిల్లీ టూ మచ్ కదా. ఇందాక మీరు ఆఫ్ఘనిస్తాన్ తాలూకా ఎగ్జాంపుల్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ తాలూకా తాలిబాన్ గవర్నమెంట్ ఇస్ నో గ్రేట్ గవర్నమెంట్. దే ఆర్ వెరీ వెరీ నో గ్రేట్. ఏంటి, ఎందుకు, వై am I బీయింగ్ డిప్లొమాటిక్? దే ఆర్ ఎ టెరిబుల్ గవర్నమెంట్. ఓకే, ఇన్ ఆల్ వేస్ హ్యూమన్ సివిలైజేషన్ ముందుకెళ్లడం విషయం అన్నిటిలోని దే ఆర్ బ్యాడ్. అలాంటిది మన ఢిల్లీ మనం ఎలాగంటే ఒక రోజు ముందున్న ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళని వ్యతిరేకిస్తామనడం, మరుసటి రోజు ఉదయం వచ్చేసరికేనేమో వాళ్ళనే పట్టుకొచ్చి ఇక్కడ చీఫ్ గెస్ట్ కింద కూర్చోబెట్టి వాళ్ళ పక్కన ఫోటోలు దిగుతాం. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం మన దగ్గర ఆడుతుంది అని ఒక రోజు అంటాం, ఆడదు అని ఒక రోజు అంటాం. విమెన్స్ టీం అసలు వాళ్ళు మూసేస్తే మనం నోరు కూడా చెప్పాం. సో ఇలాంటి దాని వల్ల వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ దట్ వీఆర్ గివింగ్ అదర్ కంట్రీస్ అన్ ఆపర్చునిటీ టు స్టెప్ ఇన్ అండ్ టేక్ ఓవర్ కదా, వెన్ ఎవర్ వీ డూ దట్. ఓకే, మన తప్పు ఇస్ బంగ్లాదేశ్. అంటే మనం వీ హ్యావ్ ట్రీటెడ్, అంటే మనం వీ హ్యావ్ కైండ్ ఆఫ్ లాస్ట్ ద ప్లాట్ దేర్ బంగ్లాదేశ్ విషయంలోని. దానికి ఒక కారణం కాదు, ద కారణం ఇస్ బికాస్ వీ హ్యావ్ రిలైడ్ టూ మచ్ ఆన్ పీపుల్ అండ్ నాట్ ఆన్ ఇన్స్టిట్యూషన్స్. దేశంలో కూడా మనం ఇంతకు మునుపు కూడా మన మీద మాట్లాడుకున్నాం. వీ హ్యావ్, అంటే ఒక ప్రభుత్వం, ఒక లీడర్, మనవాడు వెళ్ళి ట్రంప్ కోసం లాస్ట్ టైం వెళ్ళి వి మేడ్ ఎ ఫూల్ ఆఫ్ అవర్ సెల్వ్స్ ఇన్ ది యుఎస్ కదా 2019 టైంలో వెళ్ళి నమస్తే ట్రంప్ ఇక్కడ చేసి, అక్కడికి హూస్టన్ లో వెళ్ళి మనవాడు ఇండియన్స్ అందరి దగ్గర ట్రంప్ అబ్కి బార్ ట్రంప్ సర్కార్ చేసి ఓడిపోయాడు.
మనం వీ హ్యావ్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఓవర్ రిలైడ్ ఆన్ పీపుల్ అండ్ నాట్ ఆన్ రిలేషన్షిప్స్ విత్ కంట్రీస్. అందుకే ఇందాక చైనా తాలూకా ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ వస్తాము అని అనడానికి కారణం అది. చైనా నెవర్ రిలైజ్ ఆన్ పీపుల్. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎవడొచ్చినా కూడా దే విల్ డూ దేర్ స్పై క్రాఫ్ట్ బిహైండ్ ద సీన్స్. కానీ దే డోంట్ అంటే ఇప్పుడు వీడు ఉన్నాడు కాబట్టి దే ఆర్ ఫ్రెండ్ ఆఫ్ చైనా, రెండో వాడు వచ్చారంటే దే ఆర్ ఎనిమీ ఆఫ్ చైనా అనే కన్సెప్ట్ లేదు వాళ్ళకి. దేర్ డిప్లొమసీ ఈస్ ఆఫ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. దే విల్ టేక్ ఓవర్ ద కంట్రీ. దేశంలో ఎవడొచ్చినా కూడాను మన దగ్గరికే రావాలి, వాడికి ఆప్షన్ లేదు. అంతే. ఇప్పుడు మనం ఏంటి, రష్యా వీడున్నప్పుడు వీడితో ఒకలాగా అలాగా. సో ఆ విషయంలో ఐ థింక్ బంగ్లాదేశ్ లో వీ హ్యావ్ లాస్ట్ ద ప్లాట్. చాలా మట్టుకు ఇది మన తప్పు అని నా అభిప్రాయం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో అంటే నువ్వు అది ప్రస్తావించావు. బంగ్లాదేశ్లో కొంతమందికి అర్థం కాకపోవచ్చు అంటే మనం చేసిన తప్పు ఏంటనేది. మనం చేసిన తప్పు ఏంటంటే వి అంటే మనం వీ హ్యావ్ గ్యాంబుల్డ్ ఎవ్రీథింగ్, ఆల్ అవర్ స్టేక్స్ ఆన్ షేక్ హసీనా. ఏంటి ఆ దేశ ప్రజల దృష్టిలో, ఎక్కువ మంది దృష్టిలో తక్కువ మంది దృష్టిలో అని చెప్పలేను, కానీ ఆ దేశ ప్రజల్లో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆవిడ అధికారం ఉన్నప్పుడే ఆవిడ చాలా అథారిటేరియన్ డిక్టటోరియల్ హెడ్ అనేసి. కానీ మనం మనం చేయాల్సిన పని ఏంటంటే అప్పట్లో ఆ దేశ ప్రజలకి అర్థమయ్యేలాగా మనం ప్రవర్తించాలి. ఏంటంటే ఒక నైబర్గా మనం సపోర్ట్ చేస్తున్నాం మీ దేశానికి, మీ దేశ హెడ్ ఎవరుంటే వాళ్ళకి ఆబ్వియస్గా సపోర్ట్ చేస్తాం. అంతేగాని మీ అభిమతానికి విరుద్ధంగా మిమ్మల్ని హింస పెడుతున్న వాళ్ళని మేము బలవంతంగా అక్కడ కూర్చోబెట్టట్లేదు అనేసి అన్నట్టు. ఎవరైతే కనుక యాంటీ షేక్ హసీనా ఫ్యాక్షన్ ఉంటారో ఆ సొసైటీలో, వాళ్ళతో కూడాను కొంచెం సంబంధాలు, కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకోవడం అలాంటివి ఏం చేయలేదు అసలు మనం. అందువల్ల వాళ్ళు అంటే ఆవిడ మీద కోపం మొత్తం మన మీద కూడా చూపించారు ఇప్పుడు. 100% కరెక్ట్. ఇప్పుడు అమెరికా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం మనం బై ఆల్ మీన్స్ మనం బైడెన్ గవర్నమెంట్ కి వ్యతిరేకం అన్నట్టు మన మోదీ గారు వెళ్ళి ప్రవర్తించారు అక్కడ. హీ ఓపెన్లీ సపోర్టెడ్ దేర్ అపోనెంట్ హూ లాస్ట్. కానీ తమాషా అయిన విషయం ఏంటి, బీయింగ్ సూపర్ పవర్, వాళ్ళు దే హ్యావ్ వర్క్డ్, దే కుడ్ హ్యావ్ సెడ్ నో నో యు ఆర్ నాట్ అవర్, బట్ లేదే. వాళ్ళు అవర్ రిలేషన్షిప్ ఇన్ ద లాస్ట్ ప్రభుత్వం యాక్చువల్లీ హ్యావ్ బికమ్ బెటర్. ఇప్పుడు సఫర్ అవుతున్నాం. లాస్ట్ టైం కన్నా ఇప్పుడే బ్యాడ్ గా ఉంది మన ఫ్రెండ్ అన్నది. ఎస్ ప్లీజ్ గో ఆన్. ఎస్ ప్లీజ్. అదే అంటే ఓవరాల్గా అంటే మనం బిఫోర్ వి మూవ్ ఆన్ టు అంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఏం జరగాలనే దాని గురించి మాట్లాడుకోే ముందు ప్రస్తుతం దాకా జరిగింది మొత్తం చూస్తే కనుక మనం చాలా చోట్ల తప్పులే, మరీ భయంకరమైన తప్పులేదు చేయలేదు. కాకపోతే బంగ్లాదేశ్ విషయంలో నేను చెప్పినట్టు కొంచెం దురదృష్టితో ఆలోచించి ఉండాల్సింది. మేజర్ డెఫిషియన్సీ ఏంటంటే లాస్ట్ 10 yearsలో నా ఉద్దేశంలో ఫర్ సమ్ రీజన్ మనం ఊహించలేకపోతున్నాయి. అంటే మన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కావచ్చు, లేకపోతే యాంటిసిపేటింగ్ వాట్ ఆర్ ద పొటెన్షియల్ సినారియోస్ దట్ విల్ ప్లే అవుట్. కాబట్టి హౌ టు హెడ్జ్ అవర్ బెట్స్ అనేది ఆ రకంగా ఊహించలేకంటే బంగ్లాదేశ్లో ఇలా జరుగుతుంది, స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగి అసలు వాళ్ళని దింపేస్తారు అనేది అది మనం ఊహించలేకపోవటం. అది కానీ ఈవెన్ అమెరికాతో విషయంలో కూడాను అంటే ట్రంప్ని మనం గుడ్డిగా నమ్మేయటం, అంతేగాని మాగా ఫ్యాక్షన్లో కూడాను అదర్ దాన్ ట్రంప్ ఆల్సో మన వేగుల్ని పెట్టుకుని వాళ్ళ ఒపీనియన్ కూడాను బిల్డ్ చేయటం, అంటే పాజిటివ్లీ ఫర్ ఇండియా అనేది. కానీ ఇదేం చేయకుండా కేవలం వీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మెనీ థింగ్స్ అనమాట. అందువల్ల అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ ఎకానమీ, బిగ్ కంట్రీ లైక్ ఇండియా టు మేక్ సచ్ స్టూపిడ్ మిస్టేక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ సర్ప్రైజ్డ్, టేకెన్ బై సర్ప్రైజ్ బై ఆల్ దీస్ నెగిటివ్ డెవలప్మెంట్స్. దెన్ రియాక్షనరీ మోడ్లోకి వెళ్ళిపోయేదో చేసేయటం. అంటే అదే కేవలం టు స్పైట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ముద్దు చేయటం. కానీ లేకపోతే ట్రంప్ చేత కొన్ని అవమానాలు ఎదురైన తర్వాత మళ్ళీ వెళ్ళి చైనాతో కాసేపు ముచ్చట్లాడి రావటం, ఇవన్నీ రియాక్షనరీ అనమాట. అంటే ఇట్ డజంట్ బిఫిట్ ఏ లార్జ్ కంట్రీ లైక్ అవర్స్. అంటే కొంచెం మనది చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్, అలాగే హెడ్జింగ్ అవర్ బెట్స్ అనేది, అండ్ నాట్ గెటింగ్ సర్ప్రైజ్డ్, నాట్ గెట్ ఇన్ టు ఏ పొజిషన్ వేర్ పీపుల్ కెన్ సర్ప్రైజ్ యూ విత్ దేర్ డెసిషన్స్. అది చేయాల్సింది, అది చేయలేదు సక్సెస్ఫుల్గా ఈ లాస్ట్ 10 years అనేది నా ఉద్దేశం. చాలా బాగుంది సార్. సో ఒక పని చేద్దాం, అంటే ఇఫ్ వీ కెన్ మూవ్ ఆన్ టు మీరు అన్నట్టు వాట్ డూ వీ డూ నెక్స్ట్ ఆర్ వేర్ డస్ ద ఫ్యూచర్ టేక్ అస్
టైప్ లో ఒకవేళ మనం అనుకుంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు మనం దో వీఆర్ నార్మల్ పీపుల్ హూ ఆర్ రీజనబ్లీ వెల్ ఇన్ఫార్మ్డ్ అని మనం అనుకుని ఏదో చాలా పెద్ద ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇందులోని అంటే ఇట్ ఈస్ ఎవిడెంట్. ఇప్పుడు మనం ఐ థింక్ ఫస్ట్ సెకండ్ పాడ్కాస్ట్ మనం చేసినది విహంగ వీక్షణ సిరీస్ లోని వాజ్ నా ఎకో చెంబర్ నాకే సొంతం, అలాంటిది ఏదో ఒక టైటిల్ తోటి ఒక వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎపిసోడ్స్ అది. సో మనం ఒక ఎకో ఛాంబర్ లో ఉన్నప్పుడు వెన్ వీ సరౌండ్ అవర్ సెల్స్ విత్ యస్ పీపుల్ అండ్ వీ వాంట్ టు హియర్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అని మనం రీఇన్ఫోర్స్ చేసినప్పుడు, ఇందాక మీరు అన్నారు చూసారా, అటువైపు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ నా. ఇంతకు ముందులాగా ఏకంగా పెద్ద హడావిడే చేయక్కర్లేదు. మీడియా, సోషల్ మీడియా ఇస్ టెలింగ్ అస్ దట్ ఓకే దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. సో అందులో సోర్సులు ఇస్ వెరీ ఈజీ. కాకపోతే ఎప్పుడైతే వెన్ వీ సరౌండ్ అవర్ సెల్స్ విత్ ఓన్లీ అవర్ కైండ్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, రెండో సైడ్ కి అసలు మనం తావే ఇవ్వకుండా మనం చేస్తున్నదే కరెక్ట్ అన్నట్టు, ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడాను మన రా ఏజెంట్ సీక్రెట్ పవర్ రాత్రిపూట మనమే వెళ్ళి చేసి వచ్చాం ధురంధర్ లాగా అని చెప్పుకోవడానికి అందులో నిజం ఉన్నా లేకపోయినా. సో ఒక ఎకో ఛాంబర్ మనం నమ్మేసి సడన్ గా వచ్చి వి వేకప్ అండ్ సే అరే హౌ డిడ్ దిస్ హ్యాపెన్, ఇదేంటి, ఇది నాకు తెలియకుండా ఎలా జరిగి, తెలియకుండా జరగలేదు, సైలెంట్ గా జరిగింది. ఓకే, సో ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ సొల్యూషన్ అన్నమాట కాకపోయినా యా లాజికల్ కామన్ సెన్స్ వే ఫార్వర్డ్ ది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఆల్సో ప్లీజ్ యాడ్. మనం ఇందాక వన్ థాట్ దట్ వి లెఫ్ట్ హాఫ్ వే వాజ్ ఈ షేక్ హసీనా తాలూకా ఫ్యామిలీతో జరిగినట్టు కాకుండా ఐ డోంట్ థింక్ వీ షుడ్ ఓవర్ రిలై ఆన్ అ పర్సన్. అంటే మనం ఇండియాలో కూడాను ఒక మనిషి తాలూకది కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ స్ట్రెంథన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మనం ఇంతకు మునుపు కూడా 2-3 ఎపిసోడ్లలో మాట్లాడుకున్నాం. ద ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇస్ వీఆర్ టూ రిలయంట్ ఆన్ కీ పీపుల్. ఇట్ షుడ్ నాట్ బీ ద కేస్. ఇట్ షుడ్ బీ ద కేస్ విత్ ఇన్స్టిట్యూషన్స్ బీయింగ్ వెరీ పవర్ఫుల్ కదా. సో ఐడియల్ గా ఇప్పుడు ఆ దేశం తాలూకు అంటే ద ఇన్స్టిట్యూషన్ షుడ్ బి సో పవర్ఫుల్ దట్ అవర్ డిప్లొమసీ రన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ పవర్. వాళ్ళతోటి ఎవరు మనిషి అన్నది కాకుండా, ఇప్పుడు మీరు కూడా ఇందాక అన్న దాంట్లోని అంటే మోదీస్ రిలేషన్షిప్ విత్ సో అండ్ సో పర్సన్ తో సంబంధం లేదు. ఇక్కడ మోదీని తీసేసినా సో అండ్ సో పర్సన్ తీసేసినా కూడాను దట్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ఇండియా అండ్ మాల్దీవ్స్ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ దట్ మన ఫ్రెండ్ వచ్చాడ్రా అన్నది కాకుండా ఇట్ షుడ్ కంటిన్యూ అని చెప్పి. జవహర్లాల్ నెహ్రూ అండ్ హితర్తో ఈయన ఇండోనేషియా సుకర్తో వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. ఇట్ డస్ నాట్ ఎండ్ దేర్ కదా, యూ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్ విత్ ద కంట్రీ. ఓకే, నెక్స్ట్ సార్క్ ని మనం ఆల్మోస్ట్ పడుకోబెట్టేసాం. సో బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజనల్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు బిమ్స్టెక్, ఐఓరా చాలా ఉన్నాయి, సబ్ రీజనల్ గ్రూప్స్ రకరకాల రీజన్స్ కోసం ఫార్మ్ చేసినవి బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల ఎకానమీలో చాలా ఉన్నాయి. నాకు ఈ మొత్తంలోనే ఒక ఫెంటాస్టిక్ కోట్ ఒకటి కనబడింది నాకు భయ్య. అంటే ఐ రియల్లీ లవ్ ద వే దే ప్రొజెక్టెడ్ ఇట్. ఏంటంటే వీ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ పాలిటిక్స్ అండ్ అంబిషన్ ఇన్ ఎకనామిక్స్ అన్నాడు. ఐ విల్ రిపీట్, వీ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ పాలిటిక్స్ అండ్ వీ షుడ్ హ్యావ్ అంబిషన్ ఇన్ ఎకనామిక్స్. మనం ఎగ్జాక్ట్ రివర్స్ లో ఉన్నాం. వీ హ్యావ్ అంబిషన్ ఇన్ అవర్ పాలిటిక్స్. వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి టు స్కోర్ బ్రౌనీ పాయింట్స్ ఆర్ చైనాని మనం రెప్లికేట్ చేయలేము చాలా విషయాల్లో, బికాస్ ద పేస్ ఎట్ విచ్ దే మూవ్ అండ్ ద మనీ దట్ దే హ్యావ్ రెండు మనకు లేవు అండ్ రాలేం కూడా. వీ కెన్ నెవర్ కంపీట్ విత్ దెమ్ ఇన్ దట్ రిగార్డ్. చైనాని ఎవరు నమ్మరు కదా సార్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వై డు దే గో విత్ చైనా? బికాస్ ది అంబిషన్ ఇన్ దేర్ ఎకనామిక్స్, ద స్కేల్ ఎట్ విచ్ దే థింక్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. అది అంటే ఈ పోర్ట్ వాళ్ళకి ఇవ్వడం కరెక్టే, ఎవరికి కంఫర్టబుల్ కాదు. చైనీస్ తెచ్చి వాళ్ళ బ్యాక్ యార్డ్ లో పెట్టుకోవడం ఎవరికి సుఖం లేదు. కానీ తెచ్చుకున్నా కూడా ఇన్స్టెంట్లీ వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ ప్లగింగ్ ఇన్ టు దట్ హ్యూజ్ ఎకానమీ. నో బడీ కెన్ సే నో టు డాలర్ కదా సార్. ఎండ్ ఆఫ్ ద డే అంటే డాలర్ అంటే మనీ. నో బడీ కెన్ సే నో టు దేర్ ఎకానమీ డూయింగ్ వెల్ కదా. ఎవ్రీ కంట్రీ ఈజ్ ఇన్ డెట్, లిటరల్లీ ఎవ్రీ కంట్రీ ఈజ్ ఇన్ డెట్ టుడే. సో పబ్లిక్ లెక్చరింగ్ కాకుండా క్వైట్ గా 2-3 చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకొని మన సాఫ్ట్ పవర్ పెంచుకోవడం షుడ్ బి. ఇప్పుడు అందులో ఒక భాగం ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ యూపీఐ మనం కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయడం, ఇట్ ఈస్ అ గుడ్ సాఫ్ట్ పవర్ మూవ్. ఇది కాకపోతే దాన్ని వెళ్ళి బ్యాండ్ కొట్టి హడావిడి చేసి ప్రతిరోజు అక్కడ తీసుకుంటున్నారు. ఇట్ షుడ్ బి అ క్వైట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వేర్ వీఆర్ సో రోబస్ట్ దట్ దే డిపెండ్ ఆన్ అస్ అండ్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేపాల్ లేకుండా చైనీస్ ఇంటర్నెట్ వాడుతోంది, చైనా ఆ మాట ఎక్కడ చెప్పదే. మొత్తం అంతా మస్కులాగా వచ్చి నేను రేపు శాటిలైట్ దించేస్తాను నా మాట వినకపోతే, అలా ఎప్పుడు చైనా చెప్పదు. దే ప్లే ద వెరీ వెరీ లాంగ్ గేమ్ వాళ్ళది అక్కడ. అండ్ చైనా డస్ ఇట్ ఫర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ అండ్ టు బికమ్ సూపర్ పవర్. మనకి అంత లగ్జరీ లేకపోవచ్చు, కాకపోతే అట్లీస్ట్ ఫర్ అవర్ ఓన్ పర్సనల్ సెక్యూరిటీ రీజన్స్ మనం ఆ పని చేయాలి. 4 వైపులా ఎనిమిదిని పెట్టుకుని మనం ఏమిటి సాధిస్తాం? చైనా ఎందుకని ఇది పని చేస్తోంది? దే వాంట్ us టు బి స్పెండింగ్ మోర్ దెన్ వీ క్యాన్ ఆన్ అ మల్టీ-ప్రాంగ్డ్ అటాక్ సినారియో. అదే కదా, మనం ఏంటి ఇంతకు ముందు ఓన్లీ పాకిస్తాన్ బార్డర్ ఒక్కదాని మీద ఫోకస్ చేసేవాళ్ళం. మనం మోస్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ వాజ్ డన్ ఆన్ దట్ బార్డర్. ఇప్పుడు ఏంటి, అక్కడి నుంచి ఇటువైపు ఈ గాల్వాన్ అది జరిగిన తర్వాత పై బార్డర్ మీదకి మనం మూవ్ చేయాల్సి వచ్చింది జనాల్ని.
మూడోది ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర తీసుకురావాల్సి వచ్చింది. సో వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ స్ప్రెడింగ్ అవర్ రీసోర్సెస్ థిన్. వీఆర్ ఎ హ్యూజ్ కంట్రీ కదా, వీఆర్ నాట్ లైక్ ఏదో చిన్న నేపాల్ లాగా కాదు కదా, అక్కడ పెట్టించుకున్నాము అన్నంత కాదు కదా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 4-5 రోజులు డిఫెన్స్ ఎక్విప్మెంట్ పడుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయాలి అంటే అన్నాళ్ళు పడుతుంది మనకి. దట్ ఈస్ వాట్ చైనా వాంట్స్ కదా. దే వాంట్ అస్ టు బి, ఇప్పుడు మన నేవీ కూడాను ఈస్ట్ చూడాలి, వెస్ట్ చూడాలి. దే వాంట్ ద సిచ్యువేషన్ టు బి సచ్ దట్ వీఆర్ స్ప్రెడ్ వెరీ థిన్. దట్ ఇఫ్ మన కర్మగాలి కానీ ఒక సినారియోలో అటాక్ ఏమైనా అక్కడైనా ఒక యుద్ధానికి అవసరం వచ్చింది అంటే మన రీసోర్సెస్ ఫుల్ పొటెన్షియల్ లేవు, జస్ట్ బికాస్ వీఆర్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. అండ్ అలా అని చెప్పి అన్ని స్ట్రెంథెన్ చేసేంత బడ్జెట్ మనకు లేదు. నో కంట్రీ కెన్ హ్యావ్ ఇట్, ఎంత పెద్ద దేశం కదా. ఓకే, నెక్స్ట్ డెలివరింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ టైం. చైనా తాలూకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ టు డెలివర్ ప్రాజెక్ట్స్ ఆన్ టైం. మనది ఒక్కొక్క ప్రాజెక్టు దశాబ్దాలు గడుస్తుంది. అది వాళ్ళు ఏమిటి నమ్ముకుంటారు, ఈలో ప్రభుత్వాలు మారిపోతాయి, రిలేషన్షిప్స్ మారిపోతాయి. బీ సో ఇలా అంటే లాస్ట్ థింగ్ ఇస్ ఒక ఐఎమ్ యువర్ బిగ్ బ్రదర్ అని చెప్పుకోవడం మనకు సరదా. ఆప్కా బడా భాయ్ ఆయా హే, ఐఎమ్ యువర్ ది అని చెప్పి. సో సేయింగ్ దట్ ఐఎమ్ యువర్ బిగ్ బ్రదర్ ఈజ్ ఆఫ్ నో యూజ్ ఇన్ టుడేస్ వరల్డ్ అని నా అభిప్రాయం. ఎంత చిన్న దేశమైనా కూడాను వెన్ ఇట్ కమ్స్ టు దేర్ కంట్రీస్ ఐడెంటిటీ దే విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఎ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్, ఇట్ కుడ్ బి ద పూరెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. కాకపోతే అక్కడ వరకు వాడు బయటకు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ లో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఐఎమ్ ది ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ అని చెప్పుకుంటాడు వాడు, ఒలింపిక్స్ కి వచ్చినప్పుడు ఇలాంటి వాటిల్లో కదా. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు నా మీద బతుకుతున్నావు అని చెప్పుకునే రోజులు పోయాయి. వీ కాంట్ గో టు ఎనీ వన్ అండ్ సే దట్ ఓ ఐఎమ్ యువర్ బిగ్ బ్రదర్, ఐఎమ్ దేర్ ఫర్, నోబడీ కేర్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ గెట్ ఎన్మెష్డ్ విత్ దెమ్ ఎకనామికల్లీ టు సచ్ అన్ ఎక్స్. నోబడీ కెన్ సే నో టు ఎకనామిక్ గ్రోత్. ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దే కెనాట్ సే నో టు ఎకనామిక్ గ్రోత్. దానికి పెద్ద నిదర్శనం మనమే. చైనాని మొన్నటి వరకు తిట్టి చైనీస్ టీవీలు అన్ని ఉన్న వాళ్ళు, దేశభక్తులు అనుకున్న వాళ్ళు కొంతమంది పగలగొట్టేసి, ఫోన్లు పగలగొట్టేసి, వాళ్ళందరూ ఇవాళ మొక్కలు ఎక్కడున్నాయా అని ఏరుకొని ఫెవిక్విక్ తో అంటించుకుంటున్నారు. ఇక్కడ పాయింట్, నా అబ్జర్వేషన్ ఇది సరైనదే కాదో చెప్పాలి నువ్వు. ఆ, మనం మన ద్వారా సహాయం పొందిన దేశాల గురించి ప్రపంచ ఫోరమ్స్లో కానీ, లేకపోతే ఆ దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మన దేశంలో కానీ మేము వాళ్ళకి అంత చేసాం ఎంత చేసాము అని చెప్పడం అనేది తప్పు, కరెక్టే. అసలు ఆ యాటిట్యూడ్ మన డొమెస్టిక్ పాలిటిక్స్లో కనపడుతుంది కదా. ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ రాష్ట్రం, ముఖ్యంగా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్ అయితే కనుక, అక్కడికి వెళ్ళి మేము మీ రాష్ట్రానికి నేను ఇంత చేశాను, మేము కూడా కాదు, నేను మీకు ఇంత చేశాను, వీళ్ళే ఇది చేయలేదు అనేది. అంటే మనం ఇంతకుముందు నాకు తెలిసి మనం 80s 90sలో ఎప్పుడు ఇలాంటి బిహేవియర్ చూడలేదు, ఈవెన్ 2000sలో కూడా. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ అట్రిబ్యూటెడ్ టు వన్ పర్సన్. వాట్ ఇండియా డస్ టు అదర్ కంట్రీస్ ఆర్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ డస్ టు వాట్ దే షుడ్ ఐడియల్లీ డూ ఎనీవే టు ద స్టేట్స్ ఇన్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఎవ్రీథింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు వన్ పర్సన్ అనేది ఇదే కంటిన్యూ అవుతుందేమో మిగతా ఎవరంటే వేరే దేశాల గురించి మాట్లాడినప్పుడు కూడా అనిపిస్తుంది. యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. అంతే, మన వాళ్ళకి దేర్ ఇస్ నో సపరేట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఐడియల్ గా ఐఎఫ్ఎస్ అనేది ఒక వేరే డిపార్ట్మెంట్ ఉండడానికి కారణం ఏంటి? డిప్లొమసీ ఇస్ సపోజ్ టు బి సపరేట్. ఇండియాలో ఉన్న తాలూకా సేమ్ ఇదే రాయితోటి నేను వాడిని కూడా కొడతాను అంటే ఇట్ విల్ నాట్ వర్క్ దేర్. మన వాళ్ళు ఇదే రాయితోటే కొడుతున్నారు ప్రపంచంలో అందరినీ కూడా. ఇక్కడ ఇదే చేస్తాం, అక్కడ అదే చేస్తాం. 100% కరెక్ట్ మీరు చెప్పింది. సో ఐడియల్లీ డిప్లొమసీలోని యూ కెనాట్ బి లౌడ్ ఇన్ డిప్లొమసీ. డొమెస్టికల్లీ యూ ఆర్ లౌడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా కదా. డిప్లొమసీ షుడ్ బి క్వైట్. డిప్లొమసీ షుడ్ బి ఇన్ బ్యాక్ రూమ్స్ అండ్ బ్యాక్ ఛానల్స్, నాట్ డైరెక్ట్లీ గోయింగ్ టు నవాజ్ షరీఫ్స్ బిర్యానీ వితౌట్ గెటింగ్ ఇన్వైటెడ్. బీయింగ్ లౌడ్ కి ఇప్పుడు ట్రంప్ ఇస్ లౌడ్. వై ఇస్ యూరప్ ఇస్ అ వెరీ క్వైట్ కైండ్ ఆఫ్ ప్లేస్. సో వై ఆర్ దే రెసిస్టింగ్ ట్రంప్ టుడే? సడన్ గా వచ్చేసి దిస్ ఫెలో ఇస్ లౌడ్. మనవాడు కూడా ఈజ్ లౌడ్. సో దట్ షోస్ అప్ ఆన్ హిస్ పాలసీస్ ఆల్సో. సో ఐ థింక్ ద వే టు డూ దిస్ ఇస్, ఈ విషయంలో చైనా దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. చైనా డస్ నాట్ సే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ. చైనా సేస్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ షేర్డ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద రీజియన్ అని చెప్తుంది త్రూ ఇట్స్ యాక్షన్స్. ఏమంటోంది? చైనా నుంచి ఈ మొత్తం అంతా కూడా ఒక ఎకనామిక్ కారిడార్ నేను కడుతున్నాను, అందులోని యు ఆర్ క్రిటికల్ టు దిస్, సో యూ బీయింగ్ హియర్ ఇస్ ఆఫ్ గ్రేట్ యూస్ టు ది హోల్ రీజియన్ అని చెప్తుంది. I think that is the way forward, wherein we say that by doing this, we are sharing prosperity. India ఒక్కటి $5 trillion అయిపోయింది, $20 trillion అయిపోయింది అన్న దీన్ని డిప్లొమాటికల్ గా కొంచెం మార్చి, ఇఫ్ వీ కెన్ సెట్ దట్ లేదు టుగెదర్ యాజ్ దిస్ రీజియన్, ఎంత పవర్ఫుల్ రీజియన్ మనం అయితే ఎలా అయితే యూరప్ చేసిందో,
కొన్ని సంవత్సరాల క్రితం, బికాస్ ఇండివిజువల్ గా దే ఆర్ టూ స్మాల్ అన్న ఉద్దేశంతో. ఐ థింక్ మూవింగ్ ఆన్ అ పాత్ విత్ షేర్డ్ ప్రాస్పరిటీ అండ్ నాట్ కట్టే కొట్టే రెండు కాదు, అంటే ఈదర్ దిస్ ఆర్ దట్ కాదు. డిప్లొమసీలో దట్ డజంట్ వర్క్. డిప్లొమసీ ఎంటైర్లీ రన్స్ ఇన్ గ్రే ఏరియాస్. సో ఐఎమ్ ఈదర్ దిస్ ఆర్ దట్ అనుకుంటే, అంటే ఓ రోజు చైనా ఎనిమి, ఓ రోజు చైనా ఫ్రెండ్, ఓ రోజు రష్యా ఎనిమి, ఓ రోజు రష్యా ఫ్రెండ్, ఓ రోజు బంగ్లాదేశ్ ఎనిమి, ఓ రోజు బంగ్లాదేశ్ ఫ్రెండ్. దట్ డజంట్ వర్క్ విత్ డిప్లొమసీ కదా. యూ హ్యావ్ టు హ్యావ్ అ కంటిన్యూయింగ్ రిలేషన్షిప్ irrespective of how bad the situation gets. సో హోప్ఫుల్లీ మన వాళ్ళు ఏదో రోజు నిద్ర లేచి దట్ లేదు, డిప్లొమాటికల్లీ వీ కెనాట్ గో విత్ ద సేమ్ బిగ్ మన రాజమౌళి తాలూకా ఆయుధాలు పట్టుకుని అక్కడికి కూడా వెళ్తాము అన్నట్టు కాకుండా, చిన్న సూదులు దబ్బనాలు పట్టుకుని మొదలెడదాం అక్కడ అన్న దీనికి ఒకవేళ వచ్చి, దిస్ రీజియన్ తాలూకా పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్, నాట్ జస్ట్ ఫర్ ద రీజియన్ అన్నది చెప్పగానే చెప్తే, I think that will probably that is the way forward. Otherwise, it is to our own detrimental. Idi. What do you say, sir? To conclude. ఇంకొక నాది ఆఖరిగా ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఈవెన్ దట్ అంటే ఈకో సిస్టమ్, అంటే ఈ ఫారిన్ రిలేషన్స్ సంబంధించి ఆ ఇంటలెక్చువల్స్ కానీ, ఆ ఈకో సిస్టమ్, థింక్ ట్యాంక్స్, అలాగే దాని గురించి రెగ్యులర్గా ఒపీనియన్ పీసెస్ పబ్లిష్ చేసే మ్యాగజైన్స్ కావచ్చు, అవన్నీను చైనా చూస్తే కనుక చాలా ఉన్నాయి యాక్చువల్గా. దే యాక్చువల్లీ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఓపెన్లీ. నాకు తెలిసి కంపారిటివ్లీ స్పీకింగ్, అంటే అఫ్ కోర్స్ యూరప్, ముఖ్యంగా యుఎస్లో కూడా సిమిలర్ ఇకో సిస్టమ్ ఉంటుంది ఫారిన్ పాలసీకి సంబంధించి. ఇండియాలో అలా చాలా తక్కువ ఉంటుంది. అది కూడాను కొంచెం ఐ థింక్ వీ షుడ్ నాట్ లీవ్ ఇట్ టు ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అండ్ అఫ్ కోర్స్ ద మోదీజీ. అది కాకుండా కొంచెం అక్కడ కూడాను కొంచెం ఈకో సిస్టమ్ డెవలప్ చేసుకోవటం, ఫారిన్ పాలసీ అనేది ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్. దెన్ ఇట్ నీడ్స్ టు బి స్టడీడ్. యూ నీడ్ టు డెవలప్ ఇన్ రిసోర్సెస్ హూ కెన్ సర్వ్ అస్ వెల్ ఇన్ ద కమింగ్ డికేడ్స్ ఆల్సో అనేది కూడా కొంచెం అది ఎంఫసిస్ పెట్టాలని అనిపిస్తుంది నాకు. చెప్పండి. మీలో గొప్పతనం ఏంటి తెలుసా? మీ స్థాయి ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు రీసెంట్ పాడ్కాస్ట్ సీన్ అండ్ సీన్ విన్నారా మీరు? రీసెంట్ అంటే లాస్ట్ మంత్ ఏదో ఒకటి, ఇది లేటెస్ట్ ది కాదు, దానికన్నా ముందు నితిన్ పాయిను రెండో ఆయన పేరు మర్చిపోయాను, వీళ్ళిద్దరూ తక్షశిల ఇన్స్టిట్యూషన్ తాలూకా థింక్ ట్యాంక్ అని మీరు అన్నప్పుడు, వాళ్ళిద్దరితోటి ఈ ఎపిసోడ్ చేశాడు ఒక ఎపిసోడ్ ఆయన అమిత్ వర్మ. అందులోని వాళ్ళకి తక్షశిల హ్యాస్ అ ప్రోగ్రామ్ ఆన్ పాకిస్తాన్ అండ్ దే హ్యావ్ అ ప్రోగ్రామ్ ఆన్ చైనా ఇన్ అడిషన్ టు హ్యావింగ్ పాలసీ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ ఇండియా. వాళ్ళ నితిన్ పాయ్, ఫౌండర్ ఆఫ్ తక్షశిల, అన్న మాట ఏంటంటే, ఎవ్రీ స్టేట్, ఐడియల్లీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ అ పాలసీ థింక్ ట్యాంక్. అంత మనకు అవసరము, పొటెన్షియల్ ఉన్నాయి. వీఆర్ బేర్లీ స్క్రాచింగ్ ద సర్ఫేస్ విత్ వన్ ప్రోగ్రామ్ ఆన్ పాకిస్తాన్ అండ్ వన్ ప్రోగ్రామ్ ఆన్ చైనా టు బికమ్ ఎక్స్పర్ట్స్. సరిపోరు ఏ మూలకి అన్నారు. సో మీరు ఆ స్థాయి మాట చెప్పారు, అందుకనమాట ఇప్పుడు ఐ ఇంటరప్టెడ్ యూ, సారీ. అదిను సీన్ అండ్ సీన్లో గజాలా వహాబ్తో కూడాను, ఆవిడ కూడాను ఈ టైప్ డిఫెన్స్ మ్యాటర్స్ సంబంధించి జర్నలిస్ట్ కదా ఆవిడ. అది విన్నాను నేను, ఇది వినలేదు అనుకుంటాను నేను. బట్ నేను అప్పుడప్పుడు అవి చదువుతూ ఉంటాను, ఈ చైనీస్ పబ్లికేషన్స్ ఉన్నాయి కదా, అండ్ ఇట్స్ అంటే వెరీ వెరీ ఎడ్యుకేటివ్ యాక్చువల్లీ అవన్నీ. సో ఇట్ షోస్ బేసికల్ ద కైండ్ ఆఫ్ మనీ అండ్ అటెన్షన్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ దట్ సబ్జెక్ట్. అది మన వాళ్ళేమో అంటే అంటే ప్రతిదాన్ని నేను గవర్నమెంట్ బ్లేమ్ చేయను, కానీ గవర్నమెంట్, అకాడమియా అండ్ ద సొసైటీ ఎట్ లార్జ్ అందరూ కూడాను దీని అవసరం తెలుసుకుని దీనికి ఇవ్వాల్సినంత టైం అండ్ మనీ ఇవ్వాలని నా ఉద్దేశం. నాగ్ భయ్యా. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో.